హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పందెం పుంజుని అయితే కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పందెం పుంజుని పైన వెంట్రుకలు అయితే తీసేసి కట్టెల పొయ్యి మీద అయితే కాల్చి దాన్ని చికెన్ సెంటర్ తీసుకొచ్చి పీసెస్ కింద అయితే కట్ చేసాము. దాదాపు 3 కేజీలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ అయితే వండబోతున్నాం ఫ్రెండ్స్. దీన్ని బాగా వాటర్ వేసి క్లీన్ చేసుకొని తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన ఆనియన్స్ చిల్లీ కట్ చేసుకుంటాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మన వీడియోస్ నేరుగా మీ ఫోన్లోకి మెసేజ్ రూపంలో అయితే వస్తాయి. చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బూస్ట్ ఇచ్చినట్టయితే ఉంటుంది. ఇందులో కావాల్సిన ఆనియన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని అయితే తీసుకుని అందులో చికెన్ వేసి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి కొంచెం వాటర్ని అయితే వేసి మూత పెట్టి విజిల్ని అయితే పెట్టేయాలి. తర్వాత పక్కనున్న గ్యాస్ని కూడా ఆన్ చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, లవంగం మొగ్గలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత విజిల్స్ అయితే వస్తాయండి. ఒక 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తర్వాత చిల్లీ, ఆనియన్స్ వేసుకొని బాగా తిప్పుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేయాలి. పక్కన కుక్కర్ని తీసి ఈ పీసెస్ ఉడికినాయి లేదో చూసుకోవాలి. ఓకే, ఒక 50% కుక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో బాగా కుక్ అయిన ఈ చికెన్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకుని బాగా తిప్పుకోవాలి. తర్వాత మూత అయితే పెట్టేయాలి. అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. మరలా తిప్పుకోవాలి. ఒకసారి మూత తీసి అడిగంటకుండా తిప్పుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకొని గరిటెతో అయితే బాగా తిప్పుకోవాలి. వేసి విజిల్ పెట్టిన ఆ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. ఆ చికెన్ వాటర్, చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఆ వాటర్ని అయితే వేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీకి సరిపడా ఒక లెవెల్ అంటూ ఉంటే ఆ వాటర్ అయితే వేసుకోవాలి. మూతను అయితే పెట్టేసుకోవాలి. తర్వాత తీసి చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. తర్వాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే మనం కర్రీని సర్వ్ చేసుకొని
ఇది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా ఎంతో నోరూరించే పందెం పుంజు కూర అండి ఇది. మీరు ఎప్పుడైనా తింటే కింద అయితే కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. పందెం పుంజు చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మటన్ పీసెస్ లాగా అయితే ఉంటుంది, అయితే ఉండదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.